పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళితే అదొక వార్త. అంతకుముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తే అదొక వార్త. మరి వీళ్ళిద్దరూ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏమున్నాయ్యా అంటే, మాకేం సంబంధం, మేమెక్కడో హైదరాబాద్ లో ఉన్నాం, మా రాజకీయ ప్రయోజనాలు రానున్న ఎలక్షన్స్ లో మేము ఏ విధంగా 4 సీట్లు సంపాదించుకోవాలనే ఒక దుగ్ధతో వీళ్ళిద్దరూ కూడా ఒకరిళ్లకు ఒకరు వెళ్లి ఒప్పందం ఏ విధంగా చేసుకోవాలి, డీల్ని ఎంతగా మాట్లాడుకోవాలి, మరీ ముఖ్యంగా ప్యాకేజ్ స్టార్ అన్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ ఉలికిలికి పడతాడు, ఎగిరిగిరి పడతాడు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో 100% కూడా ప్యాకేజ్ స్టారే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు, అతని ప్యాకేజ్ స్టారే. అతని ప్యాకేజీకి సంబంధించి ఒప్పందం కుదరనందువల్ల మరో రోజు 2 రోజుల్లో ఏదైతే నారా లోకేష్ యాత్ర ముగింపుకు వచ్చిన సందర్భాన ఆ సభకి దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ హాజరు కాకపోతే ఇబ్బంది కాబట్టి రాయబారానికి డీల్ మాట్లాడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళినట్టు మాకున్న సమాచారం. మేము నేరుగా అడుగుతున్నాం, కాదనే ధైర్యం మీకుందా? అంతేకాకుండా అటు సొంత పుత్రుడైన నారా లోకేష్ కి పవన్ కళ్యాణ్ అంటే పడడంలా, ఇటు పవన్ కళ్యాణ్ కి నారా లోకేష్ తో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. కానీ వాళ్ళిద్దరి మధ్య రాయబారం, సంధి ప్రయత్నం, ప్యాకేజీ కాస్త ఎక్కువైనా మాట్లాడి ఒడ్డున పడాలనుకుంటున్న నాయుడు చంద్రబాబు నాయుడు. ఈయన ఒక నాయకుడు, తెలుగుదేశంకి ఒక జెండా, జనసేనకు ఒక జెండా, ఇద్దరికి లేనిది మాత్రం ఒక అజెండా. రాష్ట్ర ప్రయోజనాలని కాపాడాలనే అజెండా లేని వీళ్లు గతంలో 609 హామీలు ఇచ్చి తొంగలో దొక్కిన చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేని పార్టీగా పవన్ కళ్యాణ్ది ఒక పార్టీయా అని అడుగుతున్నాం. మరీ ముఖ్యంగా కాపుల మనోభావాల్ని, ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టడమే ధ్యేయంగా పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఏదీ సాధించలేక ప్యాకేజ్ మాట్లాడుకుంటూ 50 సీట్లు అడగమని అందరూ చెప్తున్నా 25 సీట్లు ఇచ్చేందుకు తండ్రి కొడుకులు సుముఖంగా లేకపోతే ముఖం నల్లగా పెట్టుకున్న పవన్ కళ్యాణ్ జాయింట్ ప్రెస్ మీట్ కూడా నిన్న మొహం చాటేశారు. అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ వార్తల కోసం వార్తల్లాగా సంధి ప్రయత్నాలు బెడిసి కొడుతుండగా రాబోయే ఎలక్షన్ తుఫాన్ని, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చింది, సంక్షేమ అభివృద్ధిని పరుగులెత్తిస్తుంది, పాజిటివ్ ఓటు సునామీలో కొట్టుకుపోతాం, ఒక్కొక్కరం అయితే ముక్కలు చెక్కలైపోతామని భయపడి పొత్తుల కోసం ఏదైతే వెంపర్లాట ఉందో దీంట్లో తన సొంత పుత్రుడి అగచాట్లని కవర్ చేయలేక తండ్రి పడుతున్న పాట్లు, చంద్రబాబు పడుతున్న పాట్లు మరీ విడ్డూరంగా ఉన్నాయి.